మనం మామూలుగా శ్మశానంలోనే ఎక్కువ శవాలు ఉంటాయని అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని అక్కడే పూడ్చి పెడతాం, అందుకే అక్కడే ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజం కాదు. దానికన్నా చావులు ఎక్కువగా చూసే ప్లేస్ అయితే ఉంది, అదే హాస్పిటల్. రోజుకి కొన్ని వందల చావులు వినపడుతూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. శ్మశానంలో చనిపోయాక పూజ టైం ఉంటుంది, కానీ హాస్పిటల్లో అవేం ఉండవు, అలానే ఉంచేస్తారు బాడీని. అలా ఎన్నో శవాల మధ్య జరిగిన ఒక కథ ఇది. ఈ స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ. వీడియోని చివరి వరకు చూడండి. అది భోపాల్లో జరిగిన స్టోరీ. ఆ హాస్పిటల్ చాలా హంటెడ్ అని చెప్తూ ఉంటారు. ఆ హాస్పిటల్లో 5th ఫ్లోర్ అయితే ఉంటుంది. అక్కడ చాలా ఆత్మలు వచ్చిన పేషెంట్స్ ని బతకనివ్వవంట. ఇది హాస్పిటల్లో ఉన్న హిస్టరీ. కొన్ని సంవత్సరాల క్రితం హాస్పిటల్లోకి కొత్త డాక్టర్ అయితే వచ్చారు. తన నేమ్ రష్మి. తనకి ఆ హాస్పిటల్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. భోపాల్లో కసిపురా అనే ఏరియాలో ఈ హాస్పిటల్ అయితే ఉంటుంది. రష్మి తన వర్క్ మీద తనకి చాలా డెడికేషన్ అయితే ఉండేది. అలానే చాలా యాక్టివ్ గా ఉండేది. తను అంత బాగా వర్క్ చేస్తుంటే తన సీనియర్ డాక్టర్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి డే అండ్ నైట్ కష్టపడుతూ ఉండేది. ఆ హాస్పిటల్ కి ఏదో ఒకటి చేద్దాం అనుకునేది. మార్నింగ్ అయినా నైట్ అయినా రష్మి ఎప్పుడు అవైలబుల్ గా ఉండేది. కానీ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నైట్ టైంలో హాస్పిటల్లో వర్క్ చేయడం కొంచెం డేంజర్ అని. అలా ఒక రోజు రష్మి నైట్ హాస్పిటల్లో ఉంటుంది. అక్కడికి పేషెంట్స్ ఇంకా ఎవరు రాలేదు. అలా కాసేపు అయ్యాక ఒక అమ్మాయి అయితే వస్తుంది. జుట్టు చెదిరిపోయి డ్రెస్ అంతా చినిగిపోయి వరస్ట్ సిచ్యువేషన్ లో ఉంటుంది. తను తన చేతిని తన స్టమక్ మీద పెట్టుకొని కష్టపడుతూ వస్తుంది. తను డైరెక్ట్ రష్మి దగ్గరికి వస్తుంది. గట్టిగా అరుస్తూ, నాకు కడుపు నొప్పి చాలా విపరీతంగా ఉంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. నేను అన్ని రూమ్స్ చూసా, అక్కడ ఎవరు డాక్టర్స్ లేరు, అందుకే ఇక్కడికి వచ్చాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. రష్మికి ఒక్కసారిగా భయం వేసింది. ఇదేంటి, ఏమైంది అని సడన్ గా అడుగుతుంది. సరే నేను హెల్ప్ చేస్తా, కానీ దానికంటే ముందు కొన్ని ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేయాలి, అప్పుడే నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్తుంది. అయినా ఈ టైంలో నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరినైనా తోడు తెచ్చుకోవచ్చు కదా అంటుంది. అప్పుడు తను నాకు ఎవరు లేరు అంటుంది. రష్మి దానికి జాలిపడి కింద రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక ఫామ్ తీసుకొని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత అప్పుడే రిసెప్షనిస్ట్ అయితే వస్తుంది. ఆ ఫామ్ ని రిసెప్షనిస్ట్ కి ఇస్తుంది. తను రష్మిని చాలా వింతగా చూస్తుంది. రష్మికి ఏం అర్థం కాలేదు. ఎందుకు తను ఇంత విచిత్రంగా నన్ను చూస్తుంది అనుకుంటుంది. సరే ఇదంతా వదిలేసి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయాలని తను వెళ్తుంది. ఇంతలో ఆ లేడీ అరుస్తుంటే వెంటనే రష్మి తనని పైకి తీసుకెళ్తుంది. సరే 5th ఫ్లోర్ కి తీసుకెళ్తాను, అక్కడైతే ఎవరు లేరు అని 5th ఫ్లోర్ కి తీసుకెళ్తుంది. రష్మి అనుకుంటుంది 4th ఫ్లోర్ ని యూజ్ చేస్తున్నారు, కానీ 5th ఫ్లోర్ ని ఎందుకు యూజ్ చేయట్లేదు అనుకుంటుంది. ఈ ఫ్లోర్ చాలా క్లీన్ గా ఉంది, ఇంత ఎక్విప్మెంట్ ఉండి కూడా ఈ ఫ్లోర్ ని ఎందుకు వాడలేదు అనుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయి ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. వెంటనే రష్మి ఆ అమ్మాయిని బెడ్ మీద పడుకోబెట్టింది. తను ప్లీజ్ నా కడుపులో ఏముందో వెంటనే దాన్ని రిమూవ్ చేయండి అని అడుగుతుంది. వెంటనే రష్మి ఎక్విప్మెంట్ కోసం వెతికింది, కానీ తనకి కావలసిన ఎక్విప్మెంట్ అయితే దొరకదు. అలా తను వేరే రూమ్స్ కి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని ఎక్విప్మెంట్ అయితే దొరుకుతాయి. వెంటనే ఆ అమ్మాయిని ప్లేస్ చేసిన రూమ్ లోకి వచ్చి చూస్తే అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. మేబీ తను నొప్పి వల్ల ఎక్కడికన్నా వెళ్ళిందేమో అనుకుంటుంది. మొత్తం అంతా వెతికింది, అన్ని రూమ్స్ వెతుకుతుంది, కానీ తను ఎక్కడా కనిపించలేదు. తర్వాత రష్మి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, తనని చూసావా అని. రిసెప్షనిస్ట్ తనని మళ్ళీ వింతగా చూస్తుంది. నువ్వెందుకు నన్ను వింతగా చూస్తున్నావు అని అడుగుతుంది రష్మి. తర్వాత ఆ రిసెప్షనిస్ట్ కి జరిగిందంతా చెప్తుంది. నీకు ఒక ఫామ్ కూడా ఫిల్ చేసి పెట్టాను కదా, నువ్వు తీసుకున్నావు కదా అంటుంది. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్, నా దగ్గర ఎలాంటి ఫామ్ లేదు, మీరు నాకు ఎలాంటి ఫామ్ ఇవ్వలేదు, కావాలంటే చూసుకోండి అని తన ఫైల్ ఇస్తుంది. లేదు ఇందాకనే ఇచ్చాను కదా, ఒక అమ్మాయితో ఇక్కడ ఉన్నానంటుంది. లేదు డాక్టర్, మీరు నాకు చాలా వింతగా కనపడ్డారు, ఎందుకంటే మీతో
మీతో పాటు ఆ టైంలో ఎవరు లేరు అని అంటుంది. రష్మికి అది నమ్మబుద్ధి కాలేదు. కావాలంటే సీసీటీవీ చెక్ చేసుకోండి అంటుంది. సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తే అక్కడ నిజంగానే ఎవ్వరూ లేరు. అప్పుడు రష్మి లేదు నేను ఆ అమ్మాయిని చూశాను అని రష్మి గట్టిగా అరుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ తన దగ్గరికి వస్తారు. నేను తనని 5th ఫ్లోర్ కి తీసుకెళ్లాను అని ఆ డాక్టర్స్ తో చెప్తుంది. అప్పుడు అందులో ఒక డాక్టర్ లేదు ఆ ఫ్లోర్ ని 20 సంవత్సరాల నుండి లాక్ చేసే ఉంది అన్నాడు. అప్పుడు రష్మి ఆ 5th ఫ్లోర్ లో ఎక్విప్మెంట్ అంతా బాగా వర్క్ అవుతున్నా కూడా మీరెందుకని దాన్ని వాడట్లేదు అంటుంది. తర్వాత ఆ డాక్టర్ అక్కడ ఎంత ఎక్విప్మెంట్ బాగా వర్క్ చేసినా పేషెంట్స్ మంచి కండిషన్ లో ఉన్నా కూడా చనిపోయే వాళ్ళంట. అలా చాలా చావులు అక్కడ జరిగాయని ఆ డాక్టర్స్ అయితే చెప్పారు. పేషెంట్స్ కి ఎలాంటి రోగం లేకున్నా కూడా ఆ 5th ఫ్లోర్ లో చనిపోయే వాళ్ళంట. వాళ్ళ ఫ్యామిలీస్ బయట వెయిట్ చేసే వాళ్ళంట. వాళ్ళ కోసం బయట వెయిట్ చేస్తున్న టైంలో ఏవేవో అరుపులు ఏడుపులు వినపడ్డాయంట. అందరూ పడుకున్న టైంలో కూడా ఏవేవో నిల్చున్నట్టు శవంలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించేవంట. ప్రతి పేషెంట్ చనిపోయే 2 రోజుల ముందు ఏదో వింతగా బిహేవ్ చేసేవాడంట. నన్ను ఏదో చంపబోతుంది అని చెప్పేవాడంట. తర్వాత 2 రోజులకి వాళ్ళు చనిపోయేవారంట. ఇదంతా విన్నాక రష్మికి వెన్నులో వెనుక పుట్టింది. వెంటనే డాక్టర్స్ అన్నారు ఇదే అక్కడ జరిగిన కథ అని. అందుకే ఆ ప్లేస్ ని సీల్ చేశామని చెప్తారు. అండ్ ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ మీకు మాత్రమే చాలా లేటుగా అంటే ఇప్పుడు తెలిసింది అని చెప్తారు. తర్వాత రష్మికి ఇంకా ఎందుకో ఆ అమ్మాయి అక్కడే పైనే ఉన్నట్టు అనిపించింది. అందరి డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి 5th ఫ్లోర్ కి వెళ్దామని చెప్తుంది. డాక్టర్స్ అందరూ ఓకే అనుకొని గుంపుగా చేరి 5th ఫ్లోర్ కి వెళ్తారు. అందరూ 5th ఫ్లోర్ కి వెళ్ళగానే అక్కడ బెడ్స్ అన్ని చెల్లా చెదురుగా పడి ఉంటాయి. ఎక్విప్మెంట్ అంతా కింద పడి పగిలిపోయి ఉంటుంది. ఏదో స్టోర్ రూమ్ లోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఆ సామాన్లన్నీ ఎటు పడితే అటు పడిపోయి ఉంటాయి. తర్వాత రష్మి అంతా చూస్తుంది. అక్కడ ఆ అమ్మాయి కనిపించదు. వెంటనే డాక్టర్స్ అందరూ పద కిందికి వెళ్ళిపోదాం అంటారు. రష్మి కూడా సరే అని వెళ్దాం అనుకుంటుంది. తర్వాత మళ్ళీ ఒక్కసారి చెక్ చేద్దాం అనుకుంటుంది. ఒక 2 అడుగులు రష్మి ముందుకు వేస్తుంది. అక్కడ చీకట్లో ఒక మంచం మీద ఆ లేడీ నవ్వుతూ నోటి మీద బ్లడ్ తో ఒక విచిత్రమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు అని అంటూ ఉంటుంది. అది చూసిన రష్మి వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయింది. ఇంకా అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా పారిపోతారు. మళ్ళీ దాన్ని సీల్ చేసేస్తారు. అక్కడ ఉన్న డాక్టర్స్ కి ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ఇలా చాలా సార్లు జరిగిందంట. ఇప్పుడు అక్కడ ఉన్న పేషెంట్స్ అండ్ డాక్టర్స్ కి బాగా తెలుసు వాళ్ళు ఎవరు 5th ఫ్లోర్ కి వెళ్ళకూడదు అని. ఎందుకంటే అక్కడ దెయ్యాలు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. ప్రతి హాస్పిటల్లో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అండ్ మనం ఒకసారి ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్తే మనం ఎంటర్ అవ్వగానే మనం దాన్ని ఫీల్ అవ్వచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.